ఓం నమ శివాయ. ఆంధ్రప్రదేశ్లోని ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం మన దేశంలోనే మొదటి శివాలయంగా వెలిసి ఉన్నది. ఇక్కడ చోళులు పల్లవులు 2-3 శతాబ్దంలో అంటే క్రీస్తు పూర్వం నిర్మించిన గుడి. 2700 సంవత్సరాల నాటి అతి పురాతనమైన గుడి. ఇక్కడ ఈ దేవాలయం యొక్క విశిష్టత అంటే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా త్రిమూర్తులు ఏకశిల మీద ఉండడం విశేషం. ఇక్కడ త్రిమూర్తులతో పాటు ఉపదేవాలయాలు ఉన్నాయి. షణ్ముగ స్వామి అంటే 6 ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మరియు పార్వతీదేవి అమ్మవారు శ్రీ ఆనందవల్లి నామధేయంతో ఇక్కడ కొనియాడుతున్నారు, వెలిసి ఉన్నారు. అది కాకుండా సూర్యనారాయణ మూర్తి ఉన్నారు. అది కూడా దశల వారీగా ఈ నిర్మాణం చేసినట్టు ఇక్కడ లభ్యమైన ఆధారాలను బట్టి తెలుస్తూ ఉంది. ఇక్కడ శివలింగం స్వయంగా వెలిసి ఉందని, ఆకాశ మార్గం ద్వారా వచ్చిందని 2 రకాలుగా 2 ధోరణుల్లో ఇక్కడ చెప్తా ఉంటారు ఇక్కడ చరిత్రకారులు. కానీ ఆ మూల విరాట్ గురించి ఇక్కడ లభ్యమైన ఆధారాలను బట్టి అది ఎప్పటి నుంచి వచ్చింది, అది ఎలా నిర్మితమైంది, అది ఎలా వెలిసిందనే దాని మీద అయితే ఆధారాలు లేవు. కానీ ఇక్కడ గుడి నిర్మాణం దాని గురించి సంబంధించిన ఆధారాలు అయితే శిలాశాసనాల ద్వారా మనకు తెలియవస్తూ ఉంది. చోళులు పల్లవులు గంగ పల్లవులు వాళ్ళ ద్వారా ఈ గుడి నిర్మాణం చేసినట్టు జరిగినట్టు ఆధారం. ప్రతి సోమవారం రాహుకాలంలో రుద్రాభిషేకం జరుగుతుంది. దానికి విశేషంగా భక్తులు వస్తుంటారు. ఆ పూజ యొక్క విశేషం ఏరా అంటే వివాహం ఆలస్యం అవుతున్నవారు మరియు వివాహమై సంతానం లేట్ అవుతున్న వాళ్ళ స్వామివారికి అభిషేకం చేస్తే వాళ్ళకి శుభం జరుగునని ఇక్కడ నమ్మి చాలా మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తం మీద కూడా ఇప్పుడు ఈ తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా గుడిమల్లాన్ని కూడా సందర్శిస్తే బాగుందన్న ఆలోచనతో భక్తులు విరివిగా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. కాకుండా సంవత్సరంలో అనేక ఉత్సవాలు చేస్తుంటారు. దాంట్లో ప్రథమంగా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. 7 రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు జరుగుతారు. సుబ్రహ్మణ్య స్వామి వెలసి ఉండడం చేత ఈ ప్రాంగణంలో ఆడి కృతిక ఉత్సవాలు జరుగుతారు. అమ్మవారు ఉండడం చేత నవరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తుంటారు. త్రిమూర్తులు ఉన్నారు. ఏకశిల మీద త్రిమూర్తులు ఉండడం విశేషం. అంటే ప్రపంచంలో మనం ఎక్కడ కూడా త్రిమూర్తుల్ని ఏకశిల మీద దర్శించుకోవడం జరగదు. అంటే మహావిష్ణువు పరశురామ అవతారంలో, బ్రహ్మ యక్ష రూపంలో, శివుడు మానవ పురుషులింగాకారంలో ఉండడం విశేషం. అందులోనూ ఇది గుడి మల్లం అంతకుముందు గుడి పల్లంగా ఉండేది. గుడి పల్లం అని ఎందుకు చెప్తున్నారంటే ఆ గర్భాలయం వచ్చి ఆ త్రిమూర్తులు ఉన్న చోటు వచ్చి భూమి ఉపరితలం కన్నా ఒక 6 అడుగులకి పల్లంలో ఉంటుంది. అందువల్ల ఇది గుడి పల్లం అని చెప్పేవాళ్ళు. కాలక్రమేణా ఇది గుడి మల్లంగా మారింది. ఇంకొక విశేషం కూడా ఎలా అంటే ఉత్తరాయణ నుంచి దక్షిణాయనికి మారే క్రమంలో సూర్యకిరణాలు 15 తిథుల్ని అంటే 15 హోల్స్ ఉంటాయి. ఆ 15 హోల్స్ని దాటుకొని నందీశ్వరుని స్మరిస్తూ స్వామివారి పాదాల మీద ప్రతి సంవత్సరం జూన్ మాసంలో సూర్యకిరణాలు స్వామి పాదాలని తాకుతాయి. ఇది ఇక్కడ అలాంటి నిర్మాణం ఆ రోజుల్లోనే అలాంటి శైలితో కూడిన నిర్మాణం జరిగి ఉంది. వీటితో పాటు ఇక్కడ వేలాది మంది భక్తులు రావడానికి గల కారణం ఏంటంటే ఏన్షియంట్ టెంపుల్లో కాస్మిక్ పవరు పాజిటివ్ ఎనర్జీగా క్రియేట్ అవ్వడానికి అందులో ఒక విదేశీ గైడ్ కూడా ఏం చెప్పారంటే ఆ ప్లేస్లో పర్టికులర్గా ఆ ప్లేస్లో వెళ్ళేటప్పటికి ఫ్లైట్కి గ్రావిటీ ఎక్కువగా ఉందని గుర్తించి ఆ వీడియోలో విదేశీ టూరిస్ట్ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు ఎన్నో విశేషాలతో ఒక శక్తివంతమైన దేవాలయంగా ఈ గుడి ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలియవస్తూ ఉంది. చాలా పురాతనమైనప్పటికీ కూడా ఈ గుడి యొక్క విశేషాలు మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఒక్కసారి దర్శించిన వాళ్ళు వాళ్ళ బంధువులకి వాళ్ళ స్నేహితులకి తెలియజేయటం వల్ల భక్తులు కూడా విశేషంగానే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. 4 రూములు ఒక గెస్ట్ హౌస్ని గుడి తరపున నిర్మించున్నారు. వాళ్ళు ఇక్కడ ఉండి
అంటే రాత్రి ఇక్కడ బస చేసి ఉదయం స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. పల్లెటూరు కాబట్టి ఇక్కడ హోటల్స్ ఉండవన్న ఉద్దేశంతోనే గుడి వాళ్ళే ఆ గెస్ట్ హౌస్ని నిర్మించి ఉన్నారు. ఆ సౌకర్యాన్ని కూడా భక్తులు వినియోగించుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ ఆల్ సార్ ఈ గుడి వచ్చి ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో పురావస్తు శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ అంటే గుడికి సంబంధించిన భద్రతా విషయాలు వాళ్ళు చూస్తారు. మళ్ళీ ఎండోమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఈ గుడికి కూడా చైర్మన్ ఉన్నారు, కమిటీ సభ్యులు ఉన్నారు. దీని మంచి చెడులు చూడడానికి, దీని బాగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి కమిటీ కూడా ఉంది సార్. వచ్చిన భక్తులకు కూడా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. టాయిలెట్స్ అవన్నీ ఉన్నాయి సార్. అన్నదాన కార్యక్రమాలు కూడా శని ఆది సోమవారాల్లో జరుగుతూ ఉంది.